జ్ఞానము, వివేకము ఎక్కడి నుండి వస్తాయి? మన అనుదిన జీవితంలో ప్రతి ఒక్కరికి కావలసినది జ్ఞానము. చదువుకోవడానికి, పరీక్షలు రాయడానికి, ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి, ఉద్యోగం చేయడానికి, వ్యాపారం చేసుకోవడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి, బిడ్డలను పెంచుకోవడానికి, అన్నిటికీ మనిషికి జ్ఞానము, వివేకము కావాలి. ప్రతి వ్యక్తికి మరి జ్ఞానం ఎలా వస్తుంది? ఒక వ్యక్తికి మంచి నిర్ణయాలు ఎలా తీసుకోగలడు? తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కట్టుకోవడానికి కావలసిన వివేకం ఒక మనిషికి ఎక్కడి నుండి వస్తుంది? పుస్తకాలు చదవడం వలన వస్తుందా? లేదా సినిమాలు, సీరియల్స్ చూడడం వలన వస్తుందా? అలా వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. సినిమాలు చూస్తే జ్ఞానం వస్తుందని అనుకుంటారు. సినిమాలు చూసి జ్ఞానం పెరిగిన వారు ఎవరైనా ఉన్నారా? సినిమాలు చూసి ఎగ్జామ్ బాగా రాసిన వారు, కుటుంబాన్ని కట్టుకున్నవారు, బ్రతుకుని బాగు చేసుకున్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. కానీ సినిమాలు చూసి దొంగతనాలు, దుర్మార్గమైన పనులు, దారుణాలు, హత్యలు చేసిన వారు మాత్రం, నేర్చుకున్న వారు మాత్రం చాలామంది ఉన్నారు. అయితే జ్ఞానం ఎలా వస్తుంది? ఎక్కడ నుండి పుడుతుంది? దావీదు భక్తుడు ఇలా సెలవిస్తున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను జ్ఞానించుచున్నాను. కావున బోధకులందరికంటే విశేష జ్ఞానము కలదు అని 119వ కీర్తన 97లో మాట్లాడుతున్నారు. అనగా దావీదు కలిగి ఉన్న జ్ఞానమునకు, వివేకమునకు, తెలివితేటలకు ఆధారము దేవుని వాక్యమే. సహోదరి, సహోదరుడా, మనం దేవుని వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తామో, ఎంతగా చదువుతామో అంతగా దేవుని జ్ఞానాన్ని, వివేకాన్ని, చిత్తాన్ని గ్రహించుకోవచ్చు. ఆమెన్. నిజమే, మనకి దేవుడి జ్ఞానం అనుగ్రహించబడితే మన కుటుంబాన్ని మనం కట్టుకోవచ్చు. బయట సమాజంలో ఎలా ఉండాలి, నువ్వు ఎలా కుటుంబంలో స్థిరపడాలి, జీవితంలో స్థిరపడాలి, దేవుని రాకంలో ఎలా ఎత్తబడాలి, ఈ జ్ఞానం అంతా కూడా నీకు దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా అనుగ్రహించబడుతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుడు నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దువుగా ఉన్నదా? నన్ను అడగండి, నేను దయచేస్తానని మాట్లాడుతున్నారు. మనుషుల జ్ఞానంతో ముందుకెళ్తే మనం పైకి ఎప్పటికీ లేవలేము. దేవుడి జ్ఞానంతో ముందుకెళ్ళగలిగితే జీవితంలో తప్పకుండా స్థిరమైన స్థితిలో ఉంటాము. దేవుని కృప మన మీద ఎల్లప్పుడూ ఉండును గాక. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ పరిశుద్ధమైన ఆదివారం తండ్రి, మీ సన్నిధానంలో తండ్రి, మీ సన్నిధిని అనుభవించడానికి ఈ ఉదయాన్నే నేను మీరు ఇస్తున్న ఈ వాక్యాన్ని బట్టి, నన్న ఈ వాక్య జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. జ్ఞానము, వివేకం ఎక్కడి నుండి వస్తుందంటే అవి కేవలం మీ వాక్యం చదవడం ద్వారా, మీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, మీ మీద ఆధారపడడం ద్వారానే వస్తాయని మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కావలసిన కాపుదల, కృప, ఆరోగ్యము, ఆయుస్సు, సమాధానము, నెమ్మది అనుగ్రహించండి. ఈ పరిశుద్ధమైన ఆదివారం ప్రతి బిడ్డలు నేను మీ ఆరాధనని, మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని, కృపను అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. బలహీనులను బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, మీ కృప అనుగ్రహించండి. తండ్రి మీకు వందనాలు. ఎవరిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతను యేసు నామములో తీర్చి అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేస్తారని, విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీకు ఆపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ని దయచేస్తారని, పనిచేస్తున్న పనులు తోడుగుండి మీ కృప అనుగ్రహిస్తారని బిడ్డలందరినీ మీ పాదాలకు అప్పచెప్తూ సమస్త గంత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.